హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ. జనవరి 1 నుంచి అమలు అంటే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌లపై కీలక ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. జనవరి 2026 నుంచి 2026 జనవరి 1 నుంచి పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సకాలంలో సమర్పించడం తప్పనిసరి అని అధికారికంగా ప్రకటించారు. లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు సమర్పించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ సదుపాయం. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి ఉంచారు. పెన్షనర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మరియు ట్రెజరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఇక పెన్షనర్లు ఇకపై ఖజానా కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంటి వద్దే ఉండే ఎన్‌ఎస్‌సి జీవన్ ప్రమాణ్ యాప్ లేదా ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించి తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవచ్చు. ముఖ్యమైన ఆదేశాలు. జనవరి 1, 2026 కంటే ముందు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్‌ను పరిగణనలోకి అయితే తీసుకోరు. నవంబర్ 2025 లేదా డిసెంబర్ 2025లో లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినా మళ్ళీ జనవరి 2026 లేదా ఫిబ్రవరి 2026లో సమర్పించవలసి ఉంటుంది. సో, ఫిబ్రవరి 2026 2026 ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి ఎండింగ్‌లోగా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించని పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారికి ఏప్రిల్ నుంచి ఆ పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది. సులభతరమైనటువంటి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ. పెన్షనర్లు తమ సబ్ ట్రెజరీ ఆఫీస్‌కు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారైతే ఆన్‌లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవచ్చు. మూడోది ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు యాప్‌ను ఉపయోగించి ఇంటి వద్దనే సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయడానికి అనుకూలమని అయితే సూచించారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు అందరూ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గమనించాల్సిన ముఖ్యమైన అంశం. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో సకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పెన్షన్ నిలిపివేతకు గురికావచ్చు. ఇది పెన్షనర్ల ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమయానికి సబ్మిట్ చేయడం మంచిదని ఖజానా అధికారులైతే సూచించారు.